పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచినే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్ని స్వయంగా తన నోటితోనే ప్రకటించారు. పవన్ కళ్యాణ్ జనసేన తరపున పిఠాపురం అభ్యర్థిని క్రిందటిసారి గాజువాక, భీమవరం ఈ 2 చోట్ల నుంచి పోటీ చేశారు. 2 చోట్ల ఓటమి పాలైనటువంటి ఆయన ఈ దఫా ఈ 2 నియోజకవర్గాలు ఏదో ఒక దాని నుంచి ఎంచుకుంటారు. ఎందుకంటే ఓ పక్కన మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయినటువంటి లోకేష్ ఖచ్చితంగా అక్కడే గెలిచి తీరాలన్నటువంటి పట్టుదలతో అక్కడే పనిచేస్తున్నారు ఈ 5 ఏళ్ల నుంచి. అట్లాగే కుప్పంలో వరుసగా ఎదురు దెబ్బలు తగిలినటువంటి చంద్రబాబు నాయుడు కూడా అక్కడి నుంచినే పోటీ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా అదే మొండి ధైర్యంతో పోటీ చేస్తారని అందరూ భావించారు. అయితే చంద్రబాబు గారి సూచన మేరకు లేకపోతే కుల పెద్దల సూచనల మేరకు కానీ పిఠాపురం నుంచి పోటీ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. పిఠాపురంలో తెలుగుదేశం పార్టీకి వర్మ చాలా బలంగా చాలా కాలం నుంచి ఉన్నటువంటి అభ్యర్థి, గతంలో ఎమ్మెల్యేగా చేసినటువంటి ఆయన మొన్నటి నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఆ విషయంలో చివరికి 2 రోజుల నుంచి కూడా సొంతగా కొన్ని హోర్డింగ్స్ కూడా పెట్టుకుంటూ వచ్చారు. లోకల్ వాళ్ళకే వాళ్ళు, ఎందుకంటే ఒక పక్కన గీత బయట నుంచి వచ్చినటువంటి ఆవిడ కాకినాడ నుంచి, ఇటు పక్కన ఈయన బయట నుంచి అనేటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తనే పోటీ అని ప్రకటించగానే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిలో భాగం కాబట్టి వర్మ అభిమానులు పెద్ద ఎత్తున, అంటే అక్కడ ఉన్నటువంటి పిఠాపురం వర్మకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున గొడవకి దిగారు. అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి తగలబెట్టడం లాంటి కార్యక్రమాలు చేస్తూ రావడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైంది. దాంట్లో ఎవరైతే ఈ వ్యవహారం చేస్తున్నారో వాళ్ళ మీద సీరియస్ పరిణామాలు ఉంటాయని ఇంకో పక్కన పార్టీ హెచ్చరిస్తోంది. వర్మ అభిమానుల్ని ఆగమన్నటువంటి కోణంలో చెప్పుకుంటూ వస్తుంది. టోటల్గా చూస్తే అన్ఎక్స్పెక్టెడ్ అనేం కాదు, ఇంతకుముందే అనుకున్నదే. భీమవరం అయితే ఎప్పుడైతే అంజిబాబుని తీసుకొచ్చారో ఇక అక్కడ లేదు అన్నటువంటి విషయం అర్థమైపోతుంది. ఇక్కడ చూస్తే మనకి పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పూర్తి ఆగ్రహంతో ఉన్నారు. కాకపోతే తప్పదు పొత్తుల్లో అన్నటువంటిది పార్టీ కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది.